క్రీస్తు విరోధి. క్రీస్తుకు విరోధి అయితే మనకు విరోధే. బహుశా మనమే విరోధులమేమో. అందుకే దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నడుస్తా ఉంది అది గమనించాలి దయచేసి. ఎందుకంటే క్రీస్తు విరోధి అయిన సత్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఈ ఆత్మ ఒప్పుకొనునో శరీరధారి వచ్చాడని అది దేవుని సంబంధి. ఈ ఆత్మ ఒప్పుకొనదో దేవుని సంబంధి కాదు. ఒప్పుకొన్నది ఏది అంటే సాతానుడు. కానీ మనం ఒప్పుకున్న స్థితిని మనం అనుభవించకపోతే సైతాన్ బిడ్డలమే. అందుకే ఇక్కడ అన్నాడు ఒక మాట. ఏమన్నాడంటే, ఇదివరకే అది లోకంలో ఉన్నది, ఇదివరకే నీలో ఉన్నది, ఇదివరకే మీతో ఉన్నది, ఇదివరకే మీలో ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఇది నువ్వు గ్రహించాలి అంటున్నాడు. దగ్గరికి వచ్చింది సమయం. ఒక విరోధి, దేవుని యొక్క విరోధి మనల్ని వెంటాడుతూ ఉంది. మనమే లోక విరోధులమేమో. మనం కూడా ప్రభువును ఇబ్బంది పెడుతున్నాం. గ్రహించాలి సత్యం. ఎవడో వస్తాడులే, వాడులే లోక విరోధి అనుకుంటావేమో. ఎందుకు నువ్వు కాకూడదు? నువ్వు ఆయన మాటను అంగీకరించావా? ఆయన మాటకు నువ్వు లోబడ్డావా? నువ్వు విరోధివి కావా? ఆయన చిత్తానికి అనుగుణంగా జీవితాన్ని అనుభవిస్తున్నావా? ఆలోచించుకో. ఎప్పుడైతే ఆయన చిత్తం మనం అనుభవించే వారమైతే ఆయన సుగుణం మనలో ఉంటుంది. అందుకే ఆయన మాట అంటాడు ఫిలిప్పీ పత్రిక 2:5 ఏమంటాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఏం మనస్సు అయినది? అల్లరి చేయని మనస్సు. ఏం మనస్సు అయినది? విధేయతతో కూడిన మనస్సు. ఏం మనస్సు అయినది? తగ్గించుకున్న మనస్సు. ఏం మనస్సు అయినది? చిత్తానికి విధేయుడైన మనస్సు. ఏం మనస్సు అయినది? లోబడిన మనస్సు. ఏం మనస్సు అయినది? తండ్రి చిత్తాన్ని అనుభవించిన మనస్సు. మనకుందా? లేకుంటే మనమే విరోధులం ఆయనకు. ఎవడో కాదు ఇక్కడ. అందుకే ఇప్పుడు చదివాం మనం ఒక మాట. ఏమన్నాడు ఇక్కడ? చాలా స్పష్టంగా అంటాడు, కడవరి గడియ అని దీని చేత తెలుసుకొచ్చున్నాము. దేని చేత? చూడు, అనేకులైన క్రీస్తు విరోధులు ఇప్పటికే మీలో ఉన్నారు, ఇప్పుడే ఉన్నారు మీలో అంటున్నాడు వాక్యం. 2వ వచనంలో, 2వ అధ్యాయం 8వ వచనంలో. ఎక్కడో లేడు, ఫారిన్లో నుంచి రాడు. మనమేమో దాని వస్తాడు అనుకుంటుంటాం. ఆయన గుణం మనకు లేకపోతే మనమే విరోధులం, అంతే. ఇంకొకటి కాదు. ఆయన సత్యానికి మనము అవిధేయులమైతే మనమే ఆయనకు విరోధులం. క్రీస్తు విరోధి. కాబట్టి మనతో ఆయన ఏమని మాట్లాడతాడు? చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఎన్నో సత్యాలు నేను దాటేసిపోయినాను. అంతా చెప్పాలి అంటే సమయం ఇది చాలు. ఎందుకంటే అర్ధగంటలోనే ముగిస్తున్నాను నేను. కాబట్టి మరి సత్యము లాస్ట్ ఫైనల్గా 4వ మరి డైనస్టీ ఏమంటారు దాన్ని, సామ్రాజ్యం వచ్చింది. ఏం సామ్రాజ్యం అది? టెరిఫైయింగ్ అండ్ డ్రీడ్ఫుల్, ఎక్సీడింగ్లీ స్ట్రాంగ్ రాజ్యం అది. అంటే ఎట్లుంటుంది అది? భయంకరమైనటువంటిది. మరి భయంకరమైనటువంటి రాజ్యం అది. ఏ రాజ్యం వచ్చింది? ఫైనల్గా రోమా రాజ్యం వచ్చింది. రోమా జీవితం. ముందు బాబిలోను, 2వది మేడో పర్షియన్లు, 3వది గ్రీస్, 4వది రోమ్. గనుక వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేశాడు?
వీటిని అణచడానికి ఆ 10 కొమ్ముల్లో నుంచి ఏం చేశాడు? ఒక కొమ్మును పుట్టించాడు, 2-3 కొమ్ములు మెరుగుపెట్టాడు. ఆ తర్వాత ఏం చేశాడు? వాటన్నిటినీ అణచడానికి ఏ చేతి సహాయం లేనటువంటి ఒక చిన్న రాయిని ఈ లోకానికి పంపించాడు. ఊడిపడింది రాయి, ఏ సహాయం లేదు. చూశారు, చంపాలని గడిసర్పం ఎదురు చూస్తా ఉంది. నోట్లో నుంచి నీళ్లు విసిరితే నది ప్రవాహమై పారింది, కానీ భూమి దాన్ని మింగేసింది. కానీ ప్రసవించినటువంటి స్త్రీ ఎత్తబడింది. కానీ చేతి సహాయం లేని రాయి ఏడబడింది. ఆ ఇనుము మట్టితో కలపబడినటువంటి ఆ పాదం మీద పడింది. పాదం ఏమైపోయింది? పగిలిపోయింది. బొమ్మంతా ఏమైపోయింది? తుత్తు నీళ్ళు చేయబడింది. ఆ తర్వాత ఏమైంది? పొట్టులాగా గాలిలో ఎగిరిపోయింది. మరి ఆ స్థితి మేరకు మరి రోమా ప్రభుత్వం చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని మనం ఒకసారి గమనిస్తే, దాదాపు 1204 సంవత్సరంలో రోమా పవిత్ర పాలనలో ఏం చేసింది? కొన్ని కోట్ల మందిని ఇజ్రాయేలీలను హతం చేసింది. దాని గురించే పోప్ జాన్ పాల్ గారు ఏం చేశారు? ఇండియాకు రాకముందు ఇజ్రాయెల్కి వెళ్ళి ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాడు. క్షమించండి, మేము చేసిన నేరం ఇది అని. అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకు వస్తా ఉండే ఇండియాలో కూడా అదే అడిగారు. బ్రిటిష్ వాళ్ళంతా మమ్మల్ని ఇట్లా చేశారంటే, ఆయన బ్రిటిష్ వాడు కాదు, రోమా ప్రభుత్వం వేరు, బ్రిటిష్ ప్రభుత్వం వేరు. కానీ మాకు కూడా క్షమాపణ చెప్పాలని కోరారు. ఎందుకు చెప్తాడు? నో, చెప్పనన్నాడు. భారతదేశాన్ని మేమేం చేయాలి? ఏమింది బ్రిటిష్? చంపింది బ్రిటిష్. కాబట్టి ఈ సత్యాలు చాలా మందికి చరిత్ర తెలియక ఎన్నో రకాలు మాట్లాడుతూ ఉంటారు. ఆ తదుపరి పరిస్థితి మేరకు ఏమైంది అంటే, అక్కడ భయంకరమైనటువంటి హత్య ఏర్పడటంలో ఆ పరిస్థితిని నిజంగా ఒకసారి ఆలోచిస్తే ఎలా ఉంటుంది అంటే, మనము వింటూనే చనిపోవచ్చు. ఆ పరిస్థితి ఏర్పడుతుంది, వింటూనే చనిపోవచ్చు. ఈరోజు మనం చూసినాం గత 2021, 22లో జరిగినటువంటి భయంకరమైనటువంటి తుఫాన్ లాంటి జీవితం మన దేశంలో, ఇతర దేశాల్లో కూడా. ఆ వాసన విన్నారు, చనిపోయినారు చాలా మంది భయపడి. రోగం వచ్చిన వాళ్ళు సగమైతే సగము విని భయపడి తెచ్చినాము సగం. ఆ స్థితి మేరకు అప్పటి పరిస్థితిని ఒకసారి గమనిస్తే, ఆ ఏలిక ఎవరప్పుడు ఆ ఏలిక రోమా ప్రభుత్వాన్ని ఏలింది అంటే పోపే ఏలాడు, ఎవరో కాదు. ఆయనకి ఏం పేరు తెలుసా? వికారియస్ ఫిల్లీ డై ఆయన పేరు. VICARIUS FILIIDEI. దీని క్యాలిక్యులేషన్ చేస్తే చాలా చక్కగా, చాలా స్పష్టంగా 1799 వరకు శాసనం ఏలినాడు. ఆ శాసనం మేరకు ఆయన పేరులో ఉన్న అర్థం ఏందో తెలుసా? 666. ఆ పేరులో ఉన్నటువంటి లెక్క ఏం పేరది? వికారియస్ ఫిల్లీ డై.
ఇంగ్లీష్ పదాలు, ఇంగ్లీష్ లెక్కలు 666. చాలా స్పష్టంగా ఉంది కదా వాక్యం. ఏమంటుంది? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలదు. అది మనిషే, కానీ మృగంతో పోల్చాడు దేవుడు. ఆ 4వ జంతువు యొక్క స్వభావం అది. మృగంతో పోల్చాడు. ఆ సంఖ్య ఎవరిదో కాదు, మనిషే. 666 అని పేరు పెట్టుకున్నాడు. విక్టారియస్ ఫిల్లీ డై. కాబట్టి ఆ సంఖ్యను బట్టి మనం గుర్తించాలి. ఆయనకే ఉందా, మనకు కూడా ఉందా చూసుకోవాలి. ఈ సంఖ్య మనకు కూడా ఏమైనా వర్తిస్తా ఉందా లేదా? ఒకటేసారి పోపు కాడికే పోవద్దు. మీరు మన దగ్గరికి రండి. అలాంటి క్రూరత్వం మనలో ఉందా? అలాంటి జంతు ప్రదర్శన మనం కలిగి ఉన్నామా? అలాంటి లోపడిన స్వభావం మనకుందా? నేనే అనే స్వభావానికి బానిసమవుతున్నావా? సో యు ఆర్ ద యాంటీ క్రైస్ట్. తెలుసుకోవాలి సత్యాలు. మనం ఏదో బైబిల్ చదివినాం లేదంటే కుదరదు. గనుక అట్టి స్థితి నుంచి మనము కోలుకోవాలి. అందుకే ఆ రోజుల్లో చెప్పాలి అంటే వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. ఏమని? సూర్యుడు, చంద్రుడు, ఆ తరువాత నక్షత్రాలు, ఇవన్నీ కూడా తయారు చేశాడు దేవుడు. ఆదికాండం 1:16 మనం చూస్తాం. వీటన్నిటినీ వెలిగించాలి, వెలిగింప చేయాలి, లోకానికి వెలుగుగా ఉండాలని. పగటికి ఒకరు, రాత్రికి ఒకరు, ఇద్దరు, ఈ విధంగా తయారు చేశాడు. కానీ ఇవన్నీ కూడా ఆపాదించుకున్నారు. దేనికి? వాళ్ళకే, మనుషులకే. ఏమంటాడు ఒక్కొక్కడు? నా కథను చూడంటే అన్నాడు. అంటున్నాడా లేదా? ఈరోజు బైబిల్ పెట్టుకున్నాడు కూడా. పట్టుకున్న సంగతి వేదిక. బైబిల్ పట్టుకున్నాడు కదా చూసాం. మరి వాడు ఎలా ఉన్నాడు? సూర్యుడు అనుకుంటున్నాడు. వాడు ఏమనుకుంటున్నాడు? నేను చంద్రుడు అనుకుంటున్నాడు, నేను నక్షత్రాన్ని అనుకుంటున్నాడు. కానీ దేవుడు సూర్య చంద్రులను ఏం చేసినాడు? ఆగు అన్నాడు. ఆగిపోయాయి అట్లే. యెహోషువ ఆపాడు. చరిత్రలో ఉంది, ఇది గిన్నీస్ బుక్ లో రాయబడి ఉంది. ఎలా గ్యాప్ వచ్చింది టైం? చంద్రుడు ఎలా ఆగిపోయాడు? సూర్యుడు ఎలా ఆగిపోయాడు? కాబట్టి వాస్తవానికి పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా చక్కగా ఉంది. చూద్దాం ఆ మాటను ఒకసారి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందాము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ ఈ పని చేస్తున్నారు. నువ్వు ఏ సంఘము? కోకులలుగా సంఘాలు తయారైపోయినాయి. ఏమంటున్నారు? యేసుప్రభువే మా భర్త అంటున్నారు, యేసుప్రభువే మా దేవుడు అంటున్నారు. కొందరికైతే అసలు ఈ సంఘం అంటే ఆ సంఘం అని కుదరదు, ఆ సంఘం అంటే ఈ సంఘం అని కుదరదు. మరి అయ్యో, వాళ్ళకి ఎవడు భర్త మరి తెలియదు.
నీ పేరు మాకుంటే చాలు. ఆ రీతిగా తయారైపోయింది పరిస్థితి. రకరకాల అడేమన్నాడు, ఎంతమంది స్త్రీలంట? 7 అని అన్నాడు. 7 సంపూర్ణతకు గుర్తు. అందరూ అని అర్థం. వీడు వాడని కాదు, ఒకడిద్దరని కాదు, అందరూ అటు తయారైపోయినారు. ఇప్పుడు ఆ పరిస్థితికి లోనైపోయారు. ఆ విధంగా ఈరోజు పూజలు చేస్తున్నారు, ఆరాధనలు చేస్తున్నారు. కొందరు ఎగురుతారు, కొందరు ఏడుస్తారు, కొందరు నడుచుకుంటూ పోతారు. రకరకాల. యేసు ప్రభు ఏడ్చాడు, యేసు ప్రభు కన్నీరు కార్చాడు, యేసు ప్రభు దేవుడుగా ఉన్నాడు, యేసు ప్రభు అల్లరి చేయలే. మరి ఆయన భర్త అవుతాడా నీకు? నువ్వు అల్లరి చేస్తున్నావే. యేసు ప్రభు యొక్క మనస్సు నీకుందా ఆయన భర్త కావడానికి? ఆయనకు నువ్వు లోబడుతున్నావా? వాక్యం ఏమంటుంది? లోబడాలి అంటుంది. ఎవరిని అంటుంది? స్త్రీని అంటుంది. సంఘం లోబడాలి. ఎవరికి? యేసయ్యకు, భర్తకు. లోబడుతున్నావా? మరి ఎలా? విరోధివి కాదను. ఎవడో ఆలోచన రావడం ఫారిన్ నుంచి. మనమే విరోధులమే ఉన్నాం మన దేవుడికి. ఆఖరి గడియలో ఉన్నాం. ఎంతో ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నాం. ఒక ఇంట్లోనే ఒకరికొకరికి సమాధానం లేని పరిస్థితులలో మనం ఉన్నాం. మరి ఇవి ఆఖరి దినాలు కాదా? క్రీస్తు విరోధులం కాదా? లోబడే స్వభావమే లేదు మనకు, విధేయతే మనకు లేదు. ఈ ఆడ మన దేవుడు, ఆడ మన భర్త ఉన్నాడా మనకు? గ్రహించాలి. కాబట్టి మన స్థితిగతిని మనం గుర్తించడానికి ఆ రోజుల్లోనే దేవుడు ఏం చేశాడు? చెప్పిన మాట వినడం లేదు కదరా వీళ్ళని ఏం చేశాడు? ఏదో స్వామి చెప్తారు చూడు, ఎంపల చెట్లకు దోట్లు వేసే వాళ్ళు వస్తారు అన్నట్టుగా ఆ రోజు ఏం చేశారు? భూమి మీద నుంచి ఆకాశానికి మేడ గది కడతాన్నారు. మేడ ఒకటేసారి. ఎవరు చెప్పిన? అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆదికాండం 11లో అంటాడు ఆ మాట. వాళ్ళని ఏం చేశాడు? తారుమారు చేశాడు. కన్ఫ్యూజన్ అయిపోయింది, తారుమారు అయిపోయింది. ప్రభుత్వం తారుమారైపోయింది, రోమా తారుమారైపోయింది, ప్రపంచం తారుమారైపోయింది, భాషలు వచ్చేసినాయి. ఒకరికొకరు అర్థం లేకుండా మాట్లాడడం ప్రారంభమైంది. మనకు వచ్చిన భాష అదులోనికి రాదు, అదులోకి వచ్చిన భాష మనకు రాదు. ఇప్పుడు అదే మనం నేర్చుకోవాలి. పోయి విలియం కేరీ లాగా మన దేశంలో వచ్చి 40 భాషలు నేర్చుకున్నాడు. పివి నరసింహరావు గారు కూడా ఏదో కొన్ని భాషలు నేర్చుకోవడానికి విన్నాం. కాబట్టి తారుమారైపోయింది బ్రతుకంతా. అట్టి స్థితిలో మనం ఎక్కువగా ఏం చేసుకుంటున్నాం? ఇప్పుడు విరోధానికి కాలుతున్నాం. ఈరోజు చూడు, ఇల్లు కలుపుకోవడానికి మానవుడు ఇష్టపడుతున్నాడు, భూమికి భూమి కలుపుకోవడానికి ఇష్టపడుతున్నాడు. రోడ్లను సైతం సొంతం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత విరోధం అయిపోయింది. మనమా క్రీస్తు బిడ్డలు విరోధులం కాదా? ఆలోచించాలి ఒకసారి. ఈ అన్నో ఉన్నాడు అనుకుంటుంటాం కదా, మనమే క్రీస్తు విరోధులం. వారి సొమ్ము నా పేరుతో ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాం మనం. నేను ఆక్రమించుకుంటే బాగుంటుంది కదా అనుకుంటూ ఉంటాం మనం. ఎవరెక్కడ విరోధి? నువ్వే. ఆలోచించాలి. గనుక
అట్టి విరోధత్వం నుంచి మనము దూరం కావాలి. అందుకే దేవుడు ఆ రోజే మనకు బయలుపరిచాడు. పరలోకము, భూమి ఇవన్నీ కూడా తయారు చేశాడు. చెప్పాలి అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 12 ప్రకటన 12 మొదటి వచనం చదువుకున్నాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రములు, కిరీటమును ఉండెను. ఆమె గర్భవతి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయించు ఉండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాకడ సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగవేయబడనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలచుండెను. ముందే చెప్పాను నేను ఈ మాట. ఈ పరిస్థితి ఇప్పుడు మనలో ఉందో లేదో ఒకసారి ఆలోచించాలి. ఏం చేస్తా ఉందంటే, పరలోకము అంటే ఈ భాష ప్రకారము అర్థము మతం ఇచ్చి వచ్చిందా లేదా? ఇప్పుడు మనకు భయంకరంగా వచ్చింది. భూమి ఏమొచ్చినాయి? భూమి అంటే ప్రతి ఒక్కడు ఒక్కొక్క ఆర్గనైజేషన్ పెట్టుకున్నాడు, సంస్థలు ఏర్పాటు చేసుకున్నాడు, సొసైటీలు పెట్టుకున్నాడు. వచ్చాయా? తర్వాత ఇంకేమొచ్చింది? పర్వతాలు వచ్చాయి, రాజ్యాలు వచ్చాయి. ఆ తర్వాత ఏమొచ్చింది? మన చుట్టూ సముద్రం వ్యాపించింది. సో మనలో దుష్టులు తయారైపోయినారు. మనలో ఎవరు తయారైనారు? దుష్టులు తయారైపోయినారు. మనలో రెస్ట్రిక్షన్స్ తయారైపోయినాయి, ఆటంకాలు తయారైపోయినాయి. ఇక దానికి తోడు ఏకమైంది ఏంది తెలుసా? చూడు, గాలి వీస్తా ఉంది. ఏమొచ్చింది? జగడాలు తయారైపోయినాయి, కొట్లాటలు వచ్చేసినాయి. ఏమొచ్చింది? వైరల్ ఫీవర్ వచ్చింది. ఏమొచ్చింది? వైరల్ ఫీవర్. వాడిని చూసి ఈడేమైపోయినాడు? రంగు మార్చుకున్నాడు. బుడక్కాయ చూసి రంగు మారినట్లుగా జగడాలు ఎక్కువైపోయినాయి. ఆ తర్వాత ఏమొచ్చేసింది? ఈ మధ్యలో సువార్త వెలుగులోనికి వచ్చింది. సూర్యుడు గాస్పెల్ కిరణాలు వెదజల్లాడు. అదే చంద్రుని ద్వారా ఛాయ వచ్చేసింది. చంద్రుడు భలే ఉన్నాడు అంటారు కదా. చంద్రుని యొక్క భాష అర్థం ఏంటిది అంటే పాత నిబంధన. చంద్రుడు అంటే పాత నిబంధనతో సమానం. ఛాయ, పాత నిబంధన ఛాయ, నూతన నిబంధన నెరవేర్చబడినది. గనుక ఈ రీతిగా తయారైపోయింది. ఇక స్త్రీలు వచ్చేసారు కదా. అందులో ఏ స్త్రీలు ఉంటారు? 7 స్త్రీలు. అంటే అందరూ స్త్రీలే. మంచి స్త్రీలు ఉంటారు, చెడు స్త్రీలు ఉంటారు. ఆదిమ సంఘము ఉంది, లేటెస్ట్ సంఘము ఉంది. ఇవన్నీ అర్థాలు మీకు చెప్తున్నాను. వీటన్నిటిని గ్రహించటం మనమే. సో దాంట్లో ఏమన్నా మనం పాల్పొందుతున్నామేమో ఒకసారి పరీక్షించుకోవాలి. వాళ్ళు కాదు, మనం. ఈ క్వాలిటీలో ఉన్నామా? మనం ఏమన్నా ఆ క్వాలిటీలో మనం ఉంటే మనమే క్రీస్తు విరోధులము. గ్రహించాలి మనం ఇది.
అలా గ్రహించుకోకుండా నువ్వు నటన చేస్తే మాత్రము నరకం మనకు తప్పదు. గ్రహించుకొని క్రీస్తు మనస్సును మనము కలిగి ఉన్నట్లయితే ధన్యులమవుతాం. ఆ మనస్సును మనము కలిగి ఉండకపోతే నరకానికి వెళ్తాం. కాబట్టి నక్షత్రముల యొక్క జీవితం ఏం చేస్తుంది? నక్షత్రము తను వెలుగుతూ ఇతరులను వెలిగిస్తుంది, తను వెలుగుతూ ఇతరులకు కాంతినిస్తుంది. ఆ నిత్య జీవం మనకు కావాలి. అందుకే దానియేలు ప్రవక్త అంటాడు అన్నమాట. ఏమంటాడంటే చూద్దాం ఆ మాటను కూడా ఒకసారి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను కోరిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రకాశమానమైనటువంటి జీవితం. అందుకే యేసు ప్రభు తనను గురించి ఆయన మాట్లాడిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకున్నది. నేను చెప్పేది కరెక్ట్, నా మాట కరెక్ట్, నేను చెప్పేది కరెక్ట్. ఏమనుకున్నావు? నేను చెప్పేది కరెక్ట్ అంటే నా మాట వినలే, నేనే కరెక్ట్. అసలు ఇదే బ్రతుకు మనది. అన్నీ ఎత్తిపోతున్నాం మనమంతా. ఎవరిప్పుడు విరోధి? నువ్వు, నేనే. యేసయ్య కరెక్ట్, నువ్వు నేను ఎట్లా కరెక్ట్ అవుతాం? అందుకే యేసయ్య మనం వెలగాలి. ఆయన రాకడకు మనం సిద్ధపడాలి. మన యొక్క స్థితి, పరిస్థితి, మన యొక్క జీవిత విధానము ఎలా ఉండాలి? కాబట్టి మనం గ్రహించాలి. చాలా వరకు ఇప్పుడు సంఘాల్లో కూడా భేదాభిప్రాయాలు ఎక్కువైపోయినాయి. బయటలో తెలిసిపెట్టి సంఘాలు ఎక్కువైపోయినాయి. ఏమంటారు? మా సంఘం కరెక్ట్, మా సంఘం కరెక్ట్. ఎవడు వాడు? ఎవడు వాడు? వాడు దేంతో పోల్చబడుతున్నాడు? ఘట సర్పంతో పోల్చబడుతున్నాడు వాడు. ఎవడైతే ఈ పదం మాట్లాడతాడో వాడు ఘట సర్పముతో పోల్చబడుతూ ఉన్నాడు. ఇది వాక్యం. ఇది గ్రహించడంలా. మాది గొప్ప, మాది గొప్ప అంటే నువ్వేమైపోయినావు? నువ్వు ఘట సర్పము లాంటి మనిషిగా అయిపోయావు. ఎదురు చూస్తున్నావు, ఎప్పుడు పుడతాడా, ఎప్పుడు మిగుదామా? ఘట సర్పం జీవితం అయిపోయింది ఇది. కాబట్టి మార్పు రావాలి, మనలో మార్పు రావాలి. చాలా వరకు ఏమనుకుంటారంటే నాకు ఏముంది, పెద్ద పలుకుబడి ఉంది, నాకు వాడు తెలుసు, వీడు తెలుసు, ఇంకొకటి తెలుసు, నాకు కథ తెలుదా అనుకుంటాడు. ఏంటది? ఘట సర్పం యొక్క తోక. నక్షత్రాన్ని కొట్టేస్తానంట. అంత పెద్ద తోక ఉంది నీకు అంటే మా వాడు గొప్ప, నేను గొప్ప, నాకు బలగం ఉంది. ఎవరినో క్రీస్తు విరోధివేనా? ఆలోచించు. కాబట్టి ఎప్పుడైతే శిశువు పుట్టాడో, ఎప్పుడైతే ఆ స్త్రీ గర్భవతి ఎప్పుడైతే ప్రసవించిందో, ఆ శిశువు ఏం చేయబోతున్నాడు? ఇనుప దండముతో నేరడానికి వస్తూ ఉన్నాడు. ఎందుకని? ఎందుకని? ఘట సర్పంలాగా తయారైపోయినావు. కుల మత భేదాలకు బానిసమైపోయావు. క్రీస్తు విరోధానికి చోటిచ్చేసావు.
క్రీస్తును గురించినటువంటి జీవితం నీకు లేదు. ఆదిమ సంఘాలలో పుట్టినటువంటి ఆ పాత జీవితం, పాత అలవాట్లు నీకు ఇంకా పోలే. వాటి నుంచి నువ్వు మార్పు చెందాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని వాటి నుంచి నువ్వు మార్పు చెందకుండా ధర్మ విరోధమైనటువంటి సంబంధాన్ని నువ్వు అనుభవిస్తూ నేను దేవుని బిడ్డను అంటే నీకంటే విరోధి ఇంకెవరంటారు? కాబట్టి ఒక్క మాట చదివి ముగిస్తాను. తెస్సలోనిక రెండవ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. చూసారా, చాలా స్పష్టంగా ఉంది వాక్యం. చదవడం లే, మనం అర్థం చేసుకోవడం లే. అర్థం చేసుకోవడానికి మనకి చేత కాదు. డిగ్రీ చదివితే రాదేది, మోకాళ్ళకి బుద్ధి చెప్పాలి, అప్పుడు వస్తుంది. మళ్ళీ చదుదాం ఆ మాటని. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయను. మన వారికిలో పడితే మనము ప్రభువుకు విరోధులమే కదా. కాబట్టి నరకానికి వెళ్తాం. ఆయన ఊపిరితో మనం ఏమైపోతాం? నాశనం అయిపోతాం. కనుక ఈ రీతిగా నిజంగా క్రీస్తు విరోధి అనేది మన మధ్యలో ఉందండి. మనము విరోధానికి బానిసలమై ఉన్నాం. క్రీస్తు విరోధాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. ఎవడో లేడు అక్కడ, ఎవడో అనుకో నక్కర్లే, నువ్వు నేనే చూసుకోవాలి. అప్పుడే మనం నిజంగా దేవుని చిత్తానికి విధేయులమవుతాం, దేవుని ఆజ్ఞకు లోబడే వాళ్ళమవుతాం. ఆజ్ఞానుసారమైన జీవితమే మన క్రిస్మస్ ఆనందం. ప్రార్థిస్తున్నాం.